ప్రధానిగా మోడీ ఓకే, కానీ మంత్రుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపడం లేదు. నమో 2 ఏళ్ల పాలనపై ఓ సంస్థ చేసిన సర్వేలో జనం ఒపీనియన్స్ ఇవి. కేంద్ర పథకాలు, మంత్రుల పనితీరుపై జనం భిన్నంగా స్పందించారు. ఇంతకీ మోడీ పాలనపై ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు, ఎంతమంది అసంతృప్తికి లోనయ్యారు? లెట్స్ వాచ్. మే 26న దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు. కొన్ని రోజుల్లో ఆయన 2 ఏళ్ల పాలన కంప్లీట్ చేయబోతున్నారు. ఈ 2 ఏళ్లలో మోడీ, ఆయన మంత్రివర్గం పనితీరుపై సీఎంఎస్ సర్వే నిర్వహించింది. సర్వే ప్రకారం ఇండివిజువల్ గా మోడీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రభుత్వానికి వచ్చేసరికి మిశ్రమ స్పందన వచ్చింది. 2 ఏళ్లలో మోడీ పెర్ఫార్మెన్స్ పై అంత పాజిటివ్ గా గానీ, నెగిటివ్ గా గానీ ఏమీ లేదు. మోడీ పెర్ఫార్మెన్స్ బాగుందని 62% మంది తెలిపారు. ఇక మోడీ ప్రెస్టీజియస్ గా ప్రారంభించిన మన్ కీ బాత్ రేడియో ప్రోగ్రామ్ కి ఆదరణ బాగానే ఉంది. 57% మంది కనీసం ఒక్క ఎపిసోడ్ అయినా మన్ కీ బాత్ విన్నట్టు తేలింది. ఇక వరుస విదేశీ పర్యటనలపై రాజకీయంగా విమర్శలు వచ్చినా ప్రజలు మాత్రం మంచికే అంటున్నారు. 69% మంది మోడీ ఫారిన్ టూర్లతో ప్రపంచంలో భారత్ స్థాయి పెరిగిందని అనుకుంటున్నారు. ఇక హామీల అమలు విషయంలో మాత్రం ప్రజలు కొంత నిరాశగానే ఉన్నారు. 48% మంది హామీలు పాక్షికంగా అమలయ్యాయని చెప్పారు, పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. అవినీతి విషయంలో 56% మంది పెరిగిందని కానీ, అలాగే ఉందని కానీ చెప్పారు. 49% మంది ఈ 2 ఏళ్లలో తమ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అంశాల్లో సక్సెస్ అయిన వాటిలో జన్ ధన్ యోజన టాప్ ప్లేస్ దక్కించుకుంది. స్వచ్ఛ భారత్ సెకండ్, మేక్ ఇన్ ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. ఫెయిల్యూర్డ్ అంశాల్లో ధరల నియంత్రణ, ఉద్యోగాల కల్పన, బ్లాక్ మనీని వెనక్కి తెప్పించే అంశాలు ఉన్నాయి. పూర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ లో ఉపాధి హామీ, స్మార్ట్ సిటీస్, ఆహార భద్రతా పథకాలు ఉన్నాయి. శాఖల వారీగా పనితీరును గమనిస్తే బాగా పనిచేస్తున్న వాటిలో రైల్వే శాఖ టాప్ ప్లేస్ లో ఉండగా, ఆర్థిక శాఖ సెకండ్ లో నిలిచింది. కార్మిక శాఖ చివరి స్థానంలో ఉంది. మంత్రుల పరంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అత్యుత్తమ పనితీరు కనబర్చినట్టు జనం అభిప్రాయపడ్డారు. 2వ స్థానంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉండగా, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు.